ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ పాయింట్, మనం ఇప్పుడే అప్లై చేస్తున్నాం కాబట్టి ఏమి ఇవ్వాలంటే ఇక్కడ రిజిస్టర్ నో అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, డిగ్రీ ఆర్ ఎంసెట్ బైపీసీ. మనం ఎంసెట్ బైపీసీ అయితే కావాలి కదా, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత ఎంసెట్ బైపీసీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్, ఇది ఆధార్తో లింక్ అయి ఉండాలి అండ్ వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. దాని తర్వాత మీరు ఇచ్చిన ఫోన్ నెంబరు పక్కనైతే రీఎంటర్ అయితే చేయండి. సేమ్ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి. తర్వాత ఇచ్చిందే పక్కనైతే ఇవ్వండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టి జనరేట్ ఓటీపీ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక యూజర్ ఐడి అయితే రావడం జరుగుతుంది. దాన్నే క్యాప్ ఐడి అని పిలుస్తాం. ఈ క్యాప్ ఐడి కూడా గుర్తుపెట్టుకోండి అండ్ పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మన కౌన్సిలింగ్ సీట్ వచ్చి కాలేజీలో వెళ్ళేంత వరకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. అండ్ మీకు ఒకసారి అప్లికేషన్ ప్రింట్ అయితే చూపిస్తాను. మెయిన్గా మనకి ఫార్మేట్ సేమ్ ఎంపీసీ వాళ్ళదైతే ఈ విధంగా అయితే ఉంది, మీది కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది అన్నమాట. దీంట్లో కొన్ని ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, మార్క్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మనకి క్యాస్ట్, మెయిల్, ఫీజు రియంబర్స్మెంట్, ఎలిజిబిలిటీ, మనకి ముఖ్యంగా ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్, మనకి ఇక్కడ అడ్రస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ చాలా మంది తప్పులు చేసే పాయింట్ వచ్చేసరికి ఇదే. ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ వీళ్ళుంటే ఎస్ పెట్టండి. మిగిలిన వాళ్ళు నో అని అయితే పెట్టండి అన్నమాట. ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు. అండ్ తర్వాత మీ బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. అంటే మీరు 6th నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడ చదివారు, ఏ ప్లేస్లో చదివారు, ఈ మొత్తం ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీ ఇంటర్ డీటెయిల్స్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, ఎన్ని మార్కులు వచ్చినాయి అండ్ మార్క్స్ మెమో కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ కిందకు వచ్చిన తర్వాత పేమెంట్ అయితే చేయాలన్నమాట. పేమెంట్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ మెయిన్గా మనకి ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయని చెప్పాను కదా, ఏవైతే రావో అవి ఒకసారి మీరైతే మాన్యువల్గా ఎంటర్ అయితే చేయండి. గుర్తుపెట్టుకోండి, తప్పులు లేకుండా అయితే ఎంటర్ చేయండి. మెయిన్గా మీ ఈమెయిల్ ఐడి, సెకండ్ ఫోన్ నెంబరు అండ్ మనకి పేరెంట్ మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి కిందకు వస్తే మన కమ్యూనికేషన్ డీటెయిల్స్, అంటే మనం ఏ స్టేట్కి బిలాంగ్ అయి ఉన్నామో, డిస్టిక్ ఏంటి, మండల్ ఏంటి, విలేజ్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, మనకి డోర్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి కిందకి వెళ్తే మనకి ఫిజికల్లీ డిజేబిలిటీ ఉందా లేదా, స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఒక ఆప్షన్ హెల్ప్ లైన్ సెంటర్. అంటే సపోజ్ నేను కౌన్సిలింగ్ అప్లై చేశాను, అప్లై చేసిన తర్వాత నా సర్టిఫికేట్లో ఏమైనా పొరపాటు వచ్చింది, సరిగ్గా అప్డేట్ అవ్వట్లేదు, మనకి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే రావట్లేదు అని ఉంటే ఏం చేయాలంటే మన దగ్గరలో, అంటే నేను అప్లై చేశాను కదా, నా సరౌండింగ్స్లో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి అప్లై చేసుకునే టైంలోనే. అప్పుడు ఏమైనా తప్పులు రైజ్ అవుతాయి కనుక అక్కడికి వెళ్ళి సరి చేసుకోవచ్చు. దాన్నే హెల్ప్ లైన్ సెంటర్ అంటారు. దీని గురించి ఇంకో వీడియో అయితే చేస్తాను. మీ ఊరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్తో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అవుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. మెయిన్గా మన అప్లికేషన్ కూడా 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత మన స్కూల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. 6వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడ చదివాము, ఏ డిస్ట్రిక్ట్లో చదివాము, ఏ స్కూల్లో చదివాము ఇవన్నీ ఇవ్వండి. ఇందాక చెప్పాను కదా, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, పాసింగ్ ఇయర్, ఇంటర్ సేమ్ అవే ఇవ్వండి. తర్వాత సేవ్ అని కంటిన్యూ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మన అప్లికేషన్ మొత్తం అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మన అప్లికేషన్ వచ్చిన తర్వాత 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా తప్పులు చేసుకోవాలి, ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనమైతే మార్చుకోవచ్చు. లేదు ప్రొసీడ్ అంటే ప్రొసీడ్ అయితే అయిపోద్ది అన్నమాట. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని టిక్ పెట్టండి. మెయిన్గా అన్ని చదివైతే టిక్ పెట్టండి అన్నమాట. ఎవరైతే నాన్ లోకల్ కానీ మైనారిటీ ఉంటారో వాళ్ళు కూడా టిక్ పెట్టుకోవచ్చు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని క్యాప్ ఐడి, ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా ఫోటో తీసుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ సక్సెస్ అని వస్తే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవింది అని అర్థం. తర్వాత రిసిప్ట్ మీద వ్యూ అని ప్రెస్ చేస్తే మనకి రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. సో దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత
మెయిన్గా ఇక్కడతో కంప్లీట్ అయితే కావడం జరిగింది అర్థం. మన అప్లికేషన్ మన పేమెంట్ స్టేటస్ కూడా మొత్తం అయితే ప్రింట్అవుట్ చేసుకోండి. మన క్యాప్ ఐడి పాస్వర్డ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా, ఏవైతే మర్చిపోకండి. ఈ విధంగా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో ఉంటే మీరే అప్లై చేసుకోండి. కంగారు పడకండి. మీరు అప్లై చేసే ప్రతి పీడిఎఫ్ ఫార్మేట్ కూడా మంచిగా ఉండేలా చూసుకోండి. విజిబుల్గా అన్ని పక్కల క్లియర్గా అయితే ఉండాలన్నమాట. సో మెయిన్గా పేమెంట్ చేస్తున్నప్పుడు కూడా నెట్వర్క్ అయితే మంచిగా ఉండేలా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా అయితే లేదు. ఫర్దర్ డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ లో మెయిన్ గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్ తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్ గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్ గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ, మనకి మెయిన్ గా బిఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్ లో కన్వీనర్ సీట్స్ తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్ గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్ గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.